నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపానాథెళ్ళ. షుగర్ వ్యాధి గురించి మనందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదండి, చాలా భయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి జీవీకే డయాబెటీస్ కేర్ అండ్ హెల్త్ హబ్ సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ గణపతి శాస్త్రి గారితో మాట్లాడదాం. వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. షుగర్ వ్యాధిని అసలు నియంత్రించలేమంటూ ఉంటారు సార్. ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక తగ్గదు అని చాలామంది డాక్టర్లు చెప్తారు. అదే ప్రజల్లో కూడా బలంగా నాటుకుపోయింది. అసలు ఈ షుగర్ వ్యాధిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దీన్ని నియంత్రించడం సాధ్యమేనా, ఒకవేళ సాధ్యమైతే ఏ రకంగా నియంత్రించుకోవాలి? ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి అని అనుకునేది ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనం ఇండియా మీకు అందరికీ తెలుసు కదా, ఇట్ ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఓకే, ఒక 580 మిలియన్ డయాబెటిక్స్లో 100 మిలియన్స్ ఇండియాలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది సాధారణంగా డయాబెటీస్ ఉంది అని ఒకసారి చెప్తే అది ఒక గవర్నమెంట్ స్టాంప్ లాగా, సో ముద్ర వేసినట్టు. కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రెమిషన్. అంటే ఒక 85-90 కేజీలు ఉన్న టైప్ 2 డయాబెటీసు ఒక 20% 15% బరువు తగ్గితే రెమిషన్కి వెళ్ళిపోతాడు. అంటే డయాబెటీస్ లేకుండా కనిపించకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అందువల్ల అసలు ముందర డయాగ్నోసిస్ చేసేటప్పుడు మనకి డయాబెటిక్ అనే వర్డ్ వాడకూడదు. దట్ ఇస్ ఎ స్టిగ్మా. పీపుల్ విత్ డయాబెటీస్ అనాలి. ఓకే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ వెరీ వర్డ్ డయాబెటిక్ అనే మాట తీసేసి పీడబ్ల్యూడి అంటే పీపుల్ విత్ డయాబెటీస్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ని మనము సెపరేట్గా ఏదో అన్నట్టు చూడకూడదు. ఎందుకంటే ప్రివలెన్స్ ఆఫ్ ద డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది, అరౌండ్ 14% 15%. సో అంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చాలామంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటారు. ఈ ప్రీ డయాబెటీస్ అండ్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఒక ఛాలెంజింగ్ టెస్ట్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక ఛాలెంజింగ్ టెస్ట్ చేసినప్పుడు మనకి డయాబెటీస్ ఉందా, భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉందా, ప్రీ డయాబెటీసా, ఇట్లాంటివన్నీ మనం అసెస్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో రాబోతుందా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. అని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన స్ట్రెంగ్త్ బలం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఆయన ముందర తోసామనుకోండి, ఆయన మనకి వెంకతలకు తోస్తాడు, ఆయనకి ఇంత పవర్ ఉంది అని మనకి తెలుస్తుంది. సో అదే మోడల్లోని మనం ఒక ఛాలెంజింగ్ టెస్ట్ ఈ విధంగా చేస్తే మనం డయాబెటీస్ ఉందా లేదా, భవిష్యత్తులో రాగలదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో దీన్ని ఎలా నియంత్రించుకోవాలంటే ఫస్ట్ డైట్ కంట్రోల్ అంటే షుగర్ స్వీట్స్ మానేయడం, టైం ప్రకారం తినడం, ఇదంతా డైట్ కంట్రోల్. సో తినకూడని వస్తువులు ముందర మానేయాలి, టైం ప్రకారం తినాలి, సరిగ్గా టైంకి పడుకోవాలి, ఇవన్నీ కూడా నియంత్రణ కిందనే వస్తుంది. అంటే దీన్ని తగ్గించుకోగలమా, నియంత్రించడం సాధ్యమేనా? సాధ్యమే. మనం నియంత్రించుకోవచ్చు దీన్ని కంప్లీట్గా. డయాబెటీస్ పర్సనల్గా నియంత్రించుకోవచ్చు, సొసైటీకి నియంత్రించుకోవచ్చు, ఈవెన్ కమ్యూనిటీకి అన్నిటికీ కూడా మనం నియంత్రించుకోవచ్చు. అయితే ఇక షుగర్ వస్తే తగ్గదు అనేది కేవలం అపోహ మాత్రమే. అంటే ఒక్క విషయం నేను చెప్తాను. ఇప్పుడు అసలు డయాబెటీస్ లేకుండా ఉంటే ప్రపంచంలో చాలా బాగుంటుంది కదా. అవును. అది టైప్ 1 డయాబెటీస్కి అయితే ఏదో ఒకరోజు ఆ ఆశ నెరవేరుతుంది. అంటే వాళ్ళు ప్యూర్ డయాబెటీస్ అనమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ మనందరం మాట్లాడేది ఇది హాచ్పాస్ డిసీజ్. అంటే అర్థం ఏంటంటే లైక్ రకరకాల జీన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నీ మనం నియంత్రించాలి. సో మనం జీన్స్ని కంట్రోల్ చేయడం కొంత కష్టం. సో అందువల్ల ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే డయాబెటీస్ అనే వర్డ్ లేకుండా పోదు, అది కష్టం. ఓకే సార్. అంటే షుగర్ అనేది జెనెటికల్ గా కూడా అంటే వంశపారంపర్యంగా వస్తుంది. జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ గురించి చూసుకుంటాం అనుకోండి, బోత్ పేరెంట్స్ డయాబెటీస్ ఉంటే 90% పిల్లలకి డయాబెటీస్ వస్తుంది ఏదో ఒక ఏజ్లో. 1 పేరెంట్ డయాబెటిక్ ఉందనుకోండి, అట్లీస్ట్ 60 to 70% వస్తుంది. సెకండ్ డిగ్రీ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదరో, మెటర్నల్ గ్రాండ్ మదరో, లేకపోతే మెటర్నల్ అంకుల్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అరౌండ్ 40 to 50% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్. ఇంకోటి చెప్తాను, సో కాల్డ్ ఈ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే మా ఇళ్లలో ఎవ్వరికీ లేదు, మా ఇంట్లో ఎవరికీ లేదు, మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు అని చెప్పిన వాళ్ళు కూడా 20% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్. ఎందుకంటే మన సొసైటీలో ద సివియరిటీ ద ప్రివలెన్స్ ఆఫ్ ద డయాబెటీస్ అంత ఎక్కువగా ఉండడం వల్ల
ఈ విధమైన స్టాట్స్ మనకి బయటకు వస్తాయి. ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న డాక్టర్. ఇప్పుడు జెనెటికల్గా వస్తుంది షుగర్ అనేది, ఛాన్సెస్ ఉంది 90% అంటున్నారు. మరి ఉన్నప్పుడు ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటే ఏమన్నా ఉపయోగపడుతుందా? డెఫినెట్గా. ఏ విధంగా అంటే ఇప్పుడు నేనున్నాను, బోత్ పేరెంట్స్ డయాబెటీస్ అనుకోండి, అంటే నేను జెనెటికల్లీ ప్రీ డయాబెటిక్. ఎందుకంటే ఇద్దరు నాన్న అమ్మ ఇద్దరికి డయాబెటీస్ ఉంది కాబట్టి నేను జెనెటికల్లీ ప్రీ డయాబెటిక్ ఉంటాను. ఇప్పుడు నాకు 30-40 ఏళ్ళకి వచ్చే డయాబెటీసు 50-60 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, నా కాంప్లికేషన్స్ కూడా ఒక 20 సంవత్సరాలు పోస్ట్పోన్ అవుతాయిగా. 60 ఏళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే బదులు నాకు 80 ఏళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, నా బతికే రైట్ కదా. అదేవిధంగా మనం ఈ ఎఫెక్టివ్గా పోస్ట్పోన్ చేయగలము. ఒకవేళ మనం ప్రివెంట్ చేయలేకపోతే, ద సో కాల్డ్ ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అనే మాట లేకపోతే మనం వెరీ ఎఫెక్టివ్గా పోస్ట్పోన్ చేయగలము. అది నా స్టేట్మెంట్. కరెక్ట్ డాక్టర్. సో ఈ నియంత్రించుకునే పద్ధతిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు నియమావళి ఏంటంటే ఆహార నియమావళిగా ఫస్ట్ డైట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ, అవాయిడింగ్ టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్, స్ట్రెస్ టెన్షన్స్ లేకుండా ఉండడం, మామూలుగా కొన్ని రకాల మందులు వేసుకోకుండా ఉండడం. ఆ తర్వాత ఏమో ఇప్పుడు రోజుల్లో తగ్గిపోయింది కానీ ఒకప్పుడు రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఈ రోజుల్లో ప్రస్తుతానికి అది లేదు. ఒక సింగిల్ చైల్డ్ సిస్టమ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. ఎందుకంటే ఒకే చైల్డ్ కదా, ప్యాంపర్ చేసి ఫ్రిడ్జ్లో దాచి అన్ని వాడికే ఇచ్చి ఎలా వాడికో అమ్మాయికో ఇచ్చి లావులు పెట్టి వాళ్ళు ఎలాగోలాగా డయాబెటీస్ తెప్పిస్తున్నారు. డాక్టర్ ఇప్పుడు ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత డైట్ చేయటం వల్ల, యోగా చేయడం వల్ల ఇది తగ్గుతుందా షుగర్? డెఫినెట్గా. ఎందుకంటే మనకి డైట్ కంట్రోల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్ ట్రీట్మెంట్లో. అంటే షుగరు స్వీటు తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించడము, ఆ తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఈ యోగా గురించి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ హైదరాబాద్లో జరిగింది. మన ఉస్మానియా మెడికల్ కాలేజీలోని డాక్టర్ రాకేష్ సహాయ్ గారు, వీళ్ళందరూ, బీకే సహాయ్ గారు వాళ్ళ టీము వాళ్ళందరూ యోగా అండ్ డయాబెటీస్, యోగా అండ్ హైపర్ టెన్షన్ చేసి దే షోడ్ దట్ యోగా చేసే వాళ్ళకి ద ప్రివలెన్స్ కొంచెం తగ్గుతుంది అని కూడా చూపించారు. ఓకే. యోగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా లిపిడ్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే కొలెస్ట్రాల్స్ మీద వాటి మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యోగా చేసినప్పుడు ఏంటవుతుందంటే మనకి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గగానే మనకి ఆటోమేటిక్గాను ఈ కౌంటర్ రెగ్యులేటరీ రెస్పాన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి మంచిది, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఓకే. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.